ఇక మరోవైపు విద్యా కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ పై ఇటు ప్రతిపక్షాలు అటు విద్యా సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఇదే విషయంపై బ్యూరో చీఫ్ నరేందర్ మరి అప్డేట్స్ అందిస్తారు లైవ్ లో. ఎస్ నరేందర్. ఎస్ రెహనా, మనం చూస్తున్నాం ఎడ్యుకేషన్ పాలసీ ఫర్ తెలంగాణ. ఈ పుస్తకం చుట్టే మొత్తం కూడా రాజకీయం నడుస్తుంది. గడిచిన వారం రోజులుగా అటు టీచర్స్ కావచ్చు, యూనియన్స్ కానీ, అదేవిధంగా పొలిటికల్ పార్టీస్ ముఖ్యంగా బీఆర్ఎస్, బీజేపీ కూడా ఆకునూరు మురళి గారిని టార్గెట్ చేసి మాట్లాడినటువంటి పరిస్థితి కూడా చూసాం. విద్యా కమిషన్ రిపోర్ట్ ని టార్గెట్ చేసి మాట్లాడినటువంటి పరిస్థితి చూసాం. ఈ బుక్ లో ఏముంది, నిజంగానే వివాదాస్పదంగా ఉన్నాయా, ఇట్లాంటి అన్ని అంశాల మీద మురళి గారితో మనం మాట్లాడిద్దాం. మాజీ ఐఏఎస్, ప్రస్తుతం విద్యా కమిషన్ చైర్మన్ గా కూడా ఉన్నారు. సార్, ముందుగా ఈ విద్యా కమిషన్ రిపోర్ట్ లో ఎన్ని పేజీలలో ఏమేమి రికమెండేషన్ చేశారు, ఎందుకు ఇంత వివాదాస్పదమైంది? నేనైతే దానికంటే ముందు ఏంటంటే, మనము ఏమి రాసినా కానీ మనకు ఈ పొలిటికల్ విద్య అనేది పొలిటికల్ యాక్చువల్గా, ఎందుకంటే విద్య చాలా ప్రభావితం చేస్తుంది. సో అందుకనే సహజంగానే ప్రతిపక్షాలు అంటే ముఖ్యంగా పొలిటికల్గా కాదు, ఒక ఐడియాలజికల్గా కూడా డివైడ్ అయి ఉన్నారు పొలిటికల్ పార్టీస్ అన్ని కూడా. సో బీజేపీ గవర్నమెంట్ అంటే వాళ్ళు అసలు ఎడ్యుకేషన్ అంటేనే వాళ్ళకి చిరాకు, టు బి ఫ్రాంక్. సో బీఆర్ఎస్ కూడా మొత్తం విద్యనే ధ్వంసం చేయాలని చెప్పేసి 9.5 సంవత్సరాలు బాగా ప్రయత్నం చేశారు. సో వాళ్ళకు చిరాకు ఇది. సో సహజంగానే వాళ్ళు చేయడానికి, దీన్ని వివాదాస్పదం చేయడానికి ప్రయత్నం చేస్తారు. అది వెరీ ఆబ్వియస్ అనమాట. సో అంతేగాని వివాదాస్పదమైనది అయితే ఏం అనుకోవటం లేదు. సో మేము అంటే వివాదాస్పదం అని అన్నారు కాబట్టి మీరు ఆ జీతాలకు సంబంధించిన ఇష్యూ ఒకటి వస్తుంది ఎప్పుడు కూడా. అంటే ఇక్కడ మేము కూడా కొన్ని పేజీలు తిప్పి చూసాం. దాంట్లో గురుకులాలకు సంబంధించి డిగ్రీ కాలేజీలు ఉండకపోతే మంచిది కావచ్చు, ముఖ్యంగా జీతాలకు సంబంధించి భవిష్యత్తులో టీచర్ల జీతాలు ఇంత ఉన్నాయి కాబట్టి తగ్గించడం బెటర్ కావచ్చు, ఇట్లాంటి అన్ని అంశాలు ఉన్నాయి. ఇవి కొంతమందికి నొప్పించేలాగా ఉన్నటువంటి పరిస్థితి చూసాం. ఎందుకంటే ఒకప్పుడు బతకలేక బడి పంతులు అన్నటువంటి మాట విన్నాం, కానీ ఇప్పుడు అందరికి కూడా దాదాపు ₹1,00,000, 80,000, 90,000 రూపాయల దాకా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకోసం మీరు ఆ ప్రస్తావన తీసుకొచ్చారు దీంట్లో రికమెండేషన్స్ లో? ఇప్పుడు మనకి మేము యాక్చువల్గా రికమెండేషన్ క్లియర్గా మీరు బాగా చదివితే, బిట్వీన్ ది లైన్స్ అంటాం, చదివితే ఇప్పుడు ఉన్న ఉపాధ్యాయులకు శాలరీస్ తగ్గించమని అనలే ఎక్కడ కూడా. కాకపోతే ఈ బడ్జెట్ అనేది ఎప్పుడు ఫిక్స్డ్గా ఉంటుంది కాబట్టి ఆ బడ్జెట్లో వేతనాలు, వేతనేతర అంశాలు అనేది 2 ఉంటాయి కాబట్టి ఎప్పటికైనా కానీ ఈ రెండింటి మధ్యన ఒక సమతుల్యం ఉండాలి అనే కాంటెక్స్ట్లో రాశాము. కానీ ఇప్పుడు ఉన్న పనిచేస్తున్న ఉపాధ్యాయులకు తగ్గించమని మాత్రం ఎక్కడ అసలు రాయలేదు అది ఎంత కూడా. సో విద్య అన్నప్పుడు టీచర్స్ వస్తారు సహజంగా కూడా. విద్య అన్నప్పుడు మనకి జనరల్గా ఏంటంటే 4 రకాల స్తంభాలు ఉంటాయి అబ్బా, మూల స్తంభాలు. ఒకటేమో బేసికల్లీ లైక్ ఈ కరికులము, పెడగాజీ ఇవన్నీ అంటాం కదా. సో అది ఉంటుంది. తర్వాత టీచర్స్ అనే ఒక మూల స్తంభం ఉంటుంది. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే ఒక మూల స్తంభం ఉంటుంది. అలాగే పేరెంట్స్ కమిటీ అనే ఒక మూల స్తంభం. 4 మూల స్తంభాల మీద ఇది ఆధారపడి ఉంటుంది అనమాట. సో అందుకని 4 స్తంభాలకు సంబంధించిన అంశాలు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. సో అక్కడే మనము టీచర్ల గురించి కూడా వాళ్ళ రిక్రూట్మెంట్ అయితేనేమి, తర్వాత మన ఫ్యూచర్ బడ్జెట్ గురించి అయితేనేమి, సో అట్లాగే జనరల్గా ఎడ్యుకేషన్కి ఎంత బడ్జెట్ ఇవ్వాలని అయితేనేమి, సో ఇవన్నీ ఒకదానికి అల్లుకొని ఉంటాయి అనమాట. అందుకని చెప్పాల్సి వచ్చింది. తర్వాత గురుకులాలకి వచ్చినప్పుడు ఏంటంటే పరిస్థితి, ఇప్పుడు మనకి మామూలుగా ఈ జిల్లా పరిషత్ హై స్కూల్స్ వీటిని అన్ని నేబర్హుడ్ స్కూల్స్ అంటాం. ఈ నాన్ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఎడ్యుకేషను బాగాలేదు కాబట్టి, అంటే తల్లిదండ్రులు వాళ్ళకి తృప్తి లేదు కాబట్టి అంతో ఎంతో మంచి ఎడ్యుకేషన్ గురుకులాల్లో దొరుకుతుంది కాబట్టి గురుకులాలకు పంపిస్తున్నారు. కానీ నిజంగా కూడా గురుకులాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు అందరూ కూడా మనస్ఫూర్తిగా గురుకులాల్లో పంపించడానికి ఇష్టపడటం లేదనేది ఎప్పుడు తెలుస్తుందంటే నైబర్హుడ్ స్కూల్స్లో స్టాండర్డ్స్ ఉంటాయి. సో సార్, ఇది యాక్చువల్గా ఈ రోజు కాదు, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా మనం చూసాం. ఆనాడు ఆర్ఎస్ ప్రవీణ్ గారు తీసుకొచ్చారు, దాంట్లో సీరియస్గా కూడా ఆయన కసరత్తు చేశారు. దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీ కంటిన్యూ చేసింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో గురుకులాలను ఎస్పెషల్లీ ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ వరకే, స్కూలింగ్ వరకే బెటర్ అని అనుకుంటున్నారా మీరు? డిగ్రీ స్థాయి, ఇంటర్మీడియట్ తర్వాత గురుకులాలు అనేది కరెక్ట్ కాదని మీ భావన? అంటే అందులో 2 రకాలు ఉన్నవి, 2 రకాల రికమెండేషన్స్ ఉన్నాయి. ఒకటి డిగ్రీ కాలేజ్లో ఇప్పుడు మనకి ఎవరు జాయిన్ కావటంలే. ఓకే. సో అందుకనే అది స్ట్రెంత్ మనం ఎంత డిజైన్ చేసామో అంత డిజైన్ చేసిన స్ట్రెంత్ లేరు, నంబర్ 1. తర్వాత ఇంకోటి డిగ్రీ పిల్లలు కొంచెం స్వేచ్ఛ కోరుకుంటారు. అబ్బా, మీరు డిగ్రీ పిల్లల్ని కూడా పొద్దున్న 5 గంటలకే రాత్రి 10:30 చదువు, దానికి స్టడీ అవర్స్ ఉంటవి, నువ్వు సెల్ ఫోన్ వాడొద్దు,
ఇట్లాంటివి నచ్చవు వాళ్ళకి. పెద్ద పిల్లలు కదా వాళ్ళంతా కూడా, ఆల్మోస్ట్ అడల్ట్కి దగ్గర ఉంటారు కదా. సో అందుకనే ఎక్కువ మనకు స్ట్రెంత్ రావటం లేదు. సో అది ఒక సెల్ఫ్ కిల్లింగ్ లాగా ఉంది. సో అందుకనే మనకి ఎప్పుడైతే మేము పిల్లల్ని అడిగినామో మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, డిగ్రీ కాలేజ్లో మనము స్థానికంగా ఉన్న డిగ్రీ కాలేజీలని స్ట్రెంథెన్ చేసి, స్థానికంగా ఉన్న డిగ్రీ కాలేజ్కి ఒక అటాచ్డ్ ఒక హాస్టల్ పెట్టగలిగితే, ఇట్లా రెసిడెన్షియల్ కాకుండా, సో ఒక రెగ్యులర్ కాలేజు దానికి అటాచ్డ్గా పేద పిల్లలకు సంబంధించి ఒక హాస్టల్ కూడా అక్కడే ఉంటే, అప్పుడు ఆ సిస్టమ్ బాగుంటుంది. అంతేగాని మార్నింగ్ 5:30కి లేపి ఇలాంటి రెగ్యులర్గా చిన్నపిల్లలకి ఉన్న డిగ్రీ గురుకులాలు ఉండడం కరెక్ట్ కాదని మేము రికమెండ్ చేస్తాం. అంటే ఇక్కడ ఇంటిగ్రేటెడ్ కాలేజీలు ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చారు. నియోజకవర్గానికి 1-2 తీసుకొద్దాం అనుకున్నారు. అదే సమయంలో గురుకులాలు ఆల్రెడీ స్టాండర్డ్గా నడుస్తున్నాయి. చాలా పోటీ కూడా ఉంది చాలా మంది జాయిన్ కావడానికి. ఇప్పుడు మీరు విద్యా కమిషన్ రిపోర్ట్లో కూడా మండలానికి 1-2 స్కూల్స్ మంచిగా డెవలప్ చేయాలి అనే ఇన్ఫ్రాస్ట్రక్చర్తో అని కూడా దాంట్లో ఉంది. ఏంటి సార్, అంతా ఒకటే కలగూర గంపలాగా అనిపించే అవకాశం ఉంటుందా, లేదంటే మీ సపరేట్ సిస్టమ్ లాగా ఉండే అవకాశం ఉంటుందా భవిష్యత్తులో? అంటే మేము మీ రిపోర్ట్ జాగ్రత్త చదివితే ఒక దగ్గర చెప్పాము, మనకు 29 రకాల స్కూల్స్ ఉన్నాయి. 1 కాదు 2 కాదు. సో జనరల్గా ప్రపంచంలో ఇన్ని రకాల స్కూల్స్ గవర్నమెంట్ సిస్టంలో, బయట సిస్టమ్ గురించి మాట్లాడటం లేదు. అన్ని స్కూల్స్ ఉండవు ఎక్కడ కూడా. అవన్నీ ఎందుకు ఉన్నాయి? పీరియడ్ ఆఫ్ టైము, ఆ స్కీమ్ అని ఈ స్కీమ్ అని రకరకాలుగా వచ్చాయి. ఇప్పుడు మన క్యాస్ట్ బేస్డ్ కూడా 5 రకాల స్కూల్స్ ఉన్నాయి, గురుకులాలే 5 రకాల గురుకులాల్స్ ఉన్నాయి. మనకి రాజ్యాంగ స్ఫూర్తిగా పరిపాలన చేయాలంటే ఈ క్యాస్ట్ బేస్డ్ స్కూల్స్ ఉండకూడదు. అంటే లాంగ్ టైం అట్లా ఉండడం కరెక్ట్ కాదు. ఎంతో కొంత ఇప్పుడు ఆల్మోస్ట్ కొంచెం ఈక్వల్గా వచ్చారు జనాలు అందరూ కూడా, అన్ని రకాల సోషల్ కేటగిరీస్ కూడా. సో ఇంకా కొంత తేడా ఉంది కానీ, బట్ స్టిల్ అంత ఇంతకుముందు ఉన్నట్టు, ఇంతకుముందు అసలు ట్రైబల్స్లో ఎడ్యుకేషన్ లేదు. సో అందుకని అక్కడ ఆశ్రమ్ స్కూల్స్ పెట్టాల్సి వచ్చింది. తర్వాత సింగిల్ టీచర్ స్కూల్స్ పెట్టాల్సి వచ్చింది. అప్పుడు మనం మా బడులని పెట్టాము అప్పుడు మనము. సో తర్వాత అక్కడ లోకల్గా ఉన్న ట్రైబల్ టీచర్స్ని అపాయింట్ చేసాము. ఇట్లా రకరకాలుగా వచ్చాయన్నమాట రకరకాల స్కూల్స్. ఇప్పుడు మేమేమంటున్నామంటే, మేము నైబర్హుడ్ స్కూల్స్నే మనం పెద్ద స్కూల్స్ పెట్టి బస్సెస్ ఇవ్వగలిగి అన్ని రకాల ఫెసిలిటీస్ అక్కడ ఇవ్వగలిగితే, సో దట్ షుడ్ బి ద మోడల్. ఇన్ని రకాల స్కూల్స్ అవసరం లేదంటున్నాం మేము. ఇప్పుడు మేమేమంటున్నాం, కొత్తగా ఏదో కట్టమంటలేము. ఈ సిఫార్సులతోటి, ఈ ప్రతిపాదనలతోటి రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత భారం పడే అవకాశం ఉంటుంది? సీఎం గారు ఏమన్నారు మీరు రిపోర్ట్ ఇచ్చినటువంటి సందర్భంలో? ఇది భారం కాదు. ఇప్పుడు యాక్చువల్గా కాంగ్రెస్ గవర్నమెంటే 15% మనం బడ్జెట్ అలొకేషన్ చేస్తున్నారు. ఆ 15% చేస్తే అసలు ఇంకేం ప్రాబ్లమ్సే ఉండవు. భారం అనే కాన్సెప్టే రాదు. 18% అడిగినట్టుంది. మేము 18% రికమెండ్ చేశాము. సో జనరల్గా ఎట్లా ఉంటుందంటే, మేము మన వియత్నాం వెళ్ళాము. వియత్నాంలో చట్ట రూపంలోనే 20% ఎడ్యుకేషన్కి అలొకేషన్ పెట్టాలని చెప్పి ఉంది. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ 20% చట్టపరంగా పెట్టాలి. సో దాంతో పాటుగా ప్రొవిన్షియల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ ఇంకో 10% యాడ్ చేస్తున్నాయి. అంటే అక్కడ దగ్గర ప్రతి రాష్ట్రంలో కూడా 30% ఖర్చు పెడుతున్నారు దాంట్లో. సో మనం అందుకే 18% అనేది చాలా జాగ్రత్తగా మేము వర్కౌట్ చేసి పెట్టామన్నమాట. సో 15% అనేది వాళ్ళ దాంట్లో ఉంది కాబట్టి అది ఇస్తే ఇక మన భారం అనేది డస్ నాట్ అరైజ్. నెంబర్ 1. నెంబర్ 2, యాక్చువల్గా మేము తెలంగాణ పబ్లిక్ స్కూల్ కాన్సెప్ట్ పెట్టినప్పుడు ఈ రోజు మనము ఒక స్టూడెంట్ మీద 1,00,000 కంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నాం ప్రయాణం సంవత్సరానికి. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో అదే గురుకులాలు కాదు, గురుకులాలు కాకుండానే సో మామూలుగా ఇప్పుడు అలాంటివి మనం తెలంగాణ పబ్లిక్ స్కూల్ కాన్సెప్ట్ పెట్టగలిగితే, సో అది 50,000 కంటే తక్కువ మనకి తగ్గిపోతుంది ఖర్చు అనేది. సో భారం బదులు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైము తగ్గుతుంది ఇంకా భారం అనేది. సో అదొకటి జరుగుతుంది. రెండోది, ఒక డిగ్నిఫైడ్ ఎన్విరాన్మెంట్ ఒకటి ఏర్పడుతుంది. సో పిల్లలకు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ బస్సు రూపంలో వస్తుంది. అట్లాగే మనము ముఖ్యమంత్రి గారే రికమెండ్ చేశారు బ్రేక్ఫాస్ట్ పెట్టాలని. సో మన బ్రేక్ఫాస్ట్తో కలిపి, లంచ్తో కలిపి, స్నాక్స్తో కలిపి గురుకులాలకు, ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు, మీరు తీసుకొచ్చేటువంటి స్కూళ్లకు తేడా ఎలా ఉండే అవకాశం ఉంటుంది? పిల్లలు ఏ రకంగా మరింతగా మెరుగైనటువంటి విద్యను పొందే అవకాశం ఉంటుంది? మేము కమిషన్లో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలలో ఎక్కడ గురుకులాస్ ఉన్నాయి స్టడీ చేశాం. ఫర్ ఎగ్జాంపుల్, ప్రపంచంలో పర్సెంటేజ్ ఆఫ్ గురుకుల స్టూడెంట్స్ చదువుకున్నటువంటి గవర్నమెంట్ సిస్టంలో ఎక్కువ ఉన్నవి తెలంగాణ, పక్కన కర్ణాటక, సో జనరల్గా ఇండియా మీకు. అంతేగాని వేరే దేశాల్లో ఎక్కడ లేదు. అంతెందుకు, మనకి పంజాబ్లో 11 ఉన్నవి, హర్యానాలో 0, ఒక్క గురుకులం లేదు ఫర్ ఎగ్జాంపుల్. సో యాక్చువల్గా మనం జాగ్రత్త స్టడీ చేస్తే గురుకులం ఎడ్యుకేషన్ ద్వారా ఎడ్యుకేషన్ స్ట్రెంథెన్ అయింది ఎక్కడ లేదు ప్రపంచంలో. నెంబర్ 1 ఇస్ దట్ అనమాట. నెంబర్ 2, గురుకులాలు ఫెయిల్ అయినాయి అంటారా? నో ఫెయిల్ అయినా నేను, మన నేబర్హుడ్ స్కూల్స్ ఫెయిల్ అయినాయి యాక్చువల్గా. అందుకని గురుకుల మీద స్ట్రెంత్ పడుతున్నారు పాప అందరి తల్లిదండ్రులు, ఇష్టం ఉన్నా లేకున్నా కానీ. సో ఇప్పుడు మనకి ఈ గురుకులము కాన్సెప్ట్లో అది ఒక సహజమైన లివింగ్ కాదు. పిల్లల్ని సహజమైన లివింగ్ ఏంటంటే, సహజంగా బతకడము, సహజంగా జీవించడం అనేది ఏంటంటే, మనకి ఈ నేబర్హుడ్ స్కూళ్ళల్లో చదువుకొని ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులతో ఉండడము, సొసైటీతో ఉండడం అనేది సహజమైనటువంటి ఇది ఎడ్యుకేషన్ ఇవ్వడము.
సో గురుకులాలు అనేది మనకి ఈ నైబర్హుడ్ స్కూల్స్ ఫెయిల్ అయినాయి కాబట్టి గురుకులాస్ని మనము అందరం కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారంటే ఈ రెగ్యులర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తాన్ని చంపేసి సో గురుకులంలో మేము గొప్ప చేస్తున్నాము, కాన్స్టిట్యూన్స్ కూడా పెట్టాము అని ఒక టెంపరీ విద్యలో మేము బ్రహ్మాండంగా చేస్తున్నాం అనే ఫీలింగ్ ఇవ్వడానికి పెట్టారు తప్ప వాళ్ళు ఒక్క దానికి కూడా బిల్డింగ్ అట్లే. ఫర్ ఎగ్జాంపుల్ సొంత బిల్డింగ్స్ లేకుండా ఒక డిగ్నిఫైడ్ వాతావరణం లేకుండా ఏదో ఒక రెంటెడ్ తీసుకొని పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అది హరీష్ రావు కూడా చాలా ఘాటుగానే ఆరోపణ చేసినటువంటి పరిస్థితి చూసాం. దీంట్లో అసలు ఏం లేదు, తప్పుల తడకగా ఉంది, పూర్తి స్థాయిలో ఎవరు కూడా దీంట్లో స్కాలర్స్ లేరు, ఇట్లాంటి ఆరోపణలు కూడా మీతో పాటు మిగతా వాళ్ళందరి మీద కూడా ఆరోపణ చేసినటువంటి పరిస్థితి ఉంది. బండి సంజయ్ కూడా ఘాటుగా ఆరోపణ చేశారు. ఈ ఆరోపణ మీద రిప్లై ఎట్లా ఉంటుంది? అసలు హరీష్ రావు నేను చెప్పాను కదా, 2వ పేజీ పోలే ఆయన ఫస్ట్ పేజీలో డాక్టరింగ్ కమిటీ చూసాడు, కథ ఇచ్చి పడేసాడు అంతే. సో ఆయనకి డాక్టర్కి ముందు డిఎస్ ఉంటే పిహెచ్డి అంటే ఆయన తెలుసు అనుకోండి, తెలియదని కాదు, కానీ ఆయన ఎక్కువ మైండ్ పెట్టినట్టు లేదు, ఎవరో వాళ్ళు చెప్తే చేసినట్టు అనిపిస్తుంది నాకు. మా డ్రాఫ్టింగ్ కమిటీలోనే మాకు బోల్డ్ మంది డాక్టరేట్స్ ఉన్నారు. మా అంటే డ్రాఫ్టింగ్ కమిటీ ఏం లేదు, మా వాళ్ళమే, మేము మా కన్సల్టెంట్లు, మా కమిషన్ మెంబర్స్. సో మా కమిషన్లోనే 2 డాక్టరేట్లు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్. సో మా దగ్గర ఉన్నటువంటి అందరూ లెక్చరర్స్, టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే. అది కాకుండా ఇక్కడ ఏంటంటే విషయం ఏంటంటే ఇక్కడ ఒక కమిషన్ చైర్పర్సన్ అనే ఆయనకి టీచింగ్ ఎక్స్పీరియన్స్ లేదంటాడు ఆయన. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కస్తూరి రంగన్ గారు ఉన్నారు, మొన్న ఎన్ఈపి చైర్పర్సన్. ఆయన ఏం టీచింగ్ అనుభవం ఆయన కాదే, ఆయన ఇస్రో సైంటిస్ట్ ఆయనే, రైట్. సో అట్లాగే ముదిరియార్ అని ఒక ఫేమస్ ఒక ఇతను ఉన్నారు. అలా ఉంటే సార్ బండి సంజయ్ అయితే ఒక అర్బన్ నక్సలైట్ లాగా ఆకునూరు మురళి గారిని టార్గెట్ చేసి మాట్లాడారు. దాన్ని ఎట్లా చూసారు? బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు అర్బన్ నక్సలైట్ అని ఆయన ఎవరిని కాదంటున్నాడు చెప్పు? అందరూ అర్బన్ నక్సలైట్లే కదా. అంటే బీజేపీని అపోజ్ చేస్తే అర్బన్ నక్సలైట్లే. రాహుల్ గాంధీని అర్బన్ నక్సలైట్స్ అంటారు, నరేంద్ర మోడీ గారు, ఇక్కడనేమో ఈ రామచంద్రరావు గారు అందరినీ మమ్మల్ని అర్బన్ నక్సలైట్ అంటారు. అసలు ఆయనకు నక్సలైట్ అంటే అర్థమైందా అనేది డౌటే. అసలు నిజంగా నక్సల్బరీ అంటే ఏంది, నక్సలైట్ అంటే ఎవరు, అసలు సిపిఎం సిద్ధాంతం ఏంటి? సో మేబీ ఢిల్లీలో ఉన్న ఆర్ఎస్ఎస్ వాళ్ళకి వాళ్ళందరికీ అర్థమై ఉంటుంది, కానీ బండి సంజయ్కి అసలు ఐడియాలజీ మీద ఉందా అనేది నాకు ఏం అర్థం కాలేదు. బట్ ఇక్కడ విషయం ఏంటంటే లోపలికి వెళ్ళి 434లో కనీసం ఒక 20-30 అన్నా కానీ వాటిని చదివి అర్థం చేసుకుని మాట్లాడితే బాగుండు. ఉత్తగానే అసలు అర్బన్ నక్సలైట్ కాబట్టి ఎందుకు పనికి రాదు అనడము, లేకపోతే డాక్టరింగ్ కమిటీలో డాక్టరేట్లు ఉన్నారా లేరా అని ఆయన హరీష్ రావు అనడము, ఇది కరెక్ట్ కాదు. లోపల మసాలా ఏంటి, లోపల ఎన్ని రికమెండేషన్స్ ఉన్నవి, ఏమేమి అవుతుంది ఏమేమి కావు, దాని మీద ఒక స్పష్టంగా ఆయన విశ్లేషణ చేసుకొని వాళ్ళు చక్కగా అంటే మామూలుగా ఫారెన్ ఎట్లా ఉంటారంటే అమెరికాలో ఎట్లా ఉంటారు, యూరోప్ ఎట్లా ఉంటారు, ఏదైనా ఒక రిపోర్ట్ వచ్చినా బడ్జెట్ వచ్చినా దాని మీద విస్తృతంగా విశ్లేషణ చేస్తారు, ఒక గ్రూపులా కూర్చొని దాని తర్వాత వస్తారు, మన దగ్గర ఫస్ట్ పేజ్ అది వచ్చేస్తారు అంతే. అంటే ఇక్కడ కాంట్రవర్సీ సబ్జెక్ట్ కొద్దాం. ఆల్రెడీ మీరు స్టార్టింగ్లో కొంత చెప్పి వదిలేశారు. లక్షలాది మంది టీచర్స్ ఉన్నారు, బడి పంతులు లేకపోతే ముందుకు వెళ్ళని పరిస్థితి, పిల్లల ప్రయోజనం. మరి వాళ్ళ జీతాలు వేరే డిపార్ట్మెంట్ అయితే కరప్షన్ ఉంది, కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చాలా అసలు జీరో కరప్షన్ దాదాపుగా ఉన్నటువంటి పరిస్థితులు 99% కరప్షన్ ఉండదు. కాబట్టి జీతాలు ఉండాలి అనేది ఒక ప్రతిపాదన ఇది చాలా చెత్త ఆర్గ్యుమెంట్ మీరు చేస్తున్నది. అంటే కరప్షన్ లేదు కాబట్టి జీతాలు ఎక్కువ ఉండాలనేది తప్పు, చాలా తప్పు. అదే మన యొక్క సొసైటీ ఆలోచన విధానం ఇట్లా ఉంది. అంటే కరప్షన్ ఉండాలి, సో కరప్షన్ ఉంటే జీతాలు తక్కువ పర్లేదు, అదే అది ఎంత దారుణమైన ఆలోచన. అంటే వాళ్ళు ఎవరు అట్లా అనుండరు, మీరే అట్లా అంటున్నట్టు నాకు అనిపిస్తుంది. వాళ్ళు ఎవరు మా దగ్గర కరప్షన్ లేదు కాబట్టి మా జీతాలు ఎక్కువ అంటలేరు, అట్లా వాళ్ళు అట్లా ఏమంటున్నారంటే అసలు మీరు జీతాలు ఎక్కువ ఉన్నవి అని మీరు కామెంట్ చేయడం కరెక్ట్ కాదని వాళ్ళు హట్ అవుతున్నారు, రైట్. కానీ మనం అనుకుంటున్నది ఏంటంటే అసలు ఈ ఉన్న వాళ్ళ ఉపాధ్యాయుల యొక్క జీతాలని తగ్గించాలని ఎక్కడ లేదు, వాళ్ళ గురించి కాదు మనం అన్నది. సో ఫ్యూచర్లో బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాలు విశ్లేషించినప్పుడు ఆ బడ్జెట్లో సమతుల్యం అనేది సాధించడానికి మాత్రమే. సో ఫ్యూచర్లో మనకి ఇంత జీతాలు ఇవ్వాల్సిన అవసరం ఉండదా, మార్కెట్ రేట్లని మీరు తీసుకొని విశ్లేషించుకోండి అని గవర్నమెంట్కి సూచన ఇవ్వండి. దీని మీద ఆర్గ్యుమెంట్ అయింది. తర్వాత కేకేఆర్ కూడా నిన్న వివరణ ఇచ్చారు. ఫైనల్ గా మిమ్మల్ని మళ్ళీ సీఎం గారు పిలిచేవాళ్ళు దీని మీద మాట్లాడే అవకాశం ఉంటుందా? ఉండదు, అట్లా అవకాశం ఉండదు. అట్లా సీఎంగా మేము అనుకున్నది అదే, ఎవ్వరు కూడా ఉన్న ఉపాధ్యాయుల జీతాలని తగ్గించడం అనేది డస్ నాట్ అరైజ్. అట్లా జరగదు ఎప్పుడు కూడా. మా కమిషన్ రిపోర్ట్ కూడా అట్లా లేదు,